నిద్రపోతున్న ఆడసింహాన్ని ఒక నల్ల మాంబా పాము కాటువేసింది. నిమిషాల వ్యవధిలోనే ఆ సింహం ముఖం భయంకరంగా వాచిపోయింది. తనకేం జరిగిందో తెలియక అది వాచిన ముఖంతోనే తింటూ తన పిల్లలను చూసుకుంది. విషం తన శరీరానికి కూడా సోకిందని తెలియక దాని నోటి నుండి లాలాజలం కారడం మొదలైంది. కొన్ని గంటల్లోనే వాపు దాని ముఖం ఎడమ భాగమంతా వ్యాపించింది. దాని కన్ను బయటకు పొడుచుకు వచ్చింది. ఒకానొక సమయంలో అది స్పృహ కోల్పోయింది. అదృష్టవశాత్తు వన్యప్రాణి అధికారులు సరైన సమయంలో దానిని గమనించారు. ఆ ఆడసింహం ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతోంది. మొదట అది భయపడకుండా ఉండేందుకు దాని కళ్లకు గంతలు కట్టారు. ఆ తర్వాత విష నిరోధక ఇంజెక్షన్ తీసుకువచ్చి ఇచ్చారు. అది బ్రతకడానికి ఇదే చివరి అవకాశం. తమ తల్లికి ఏం చేస్తున్నారో తెలియక పిల్లలన్నీ దాక్కుని ఆందోళనగా దాని వైపు చూశాయి. ఎందుకంటే తల్లి లేకుండా పిల్లలు సులభంగా బ్రతకలేవు. చికిత్స పూర్తయి సిబ్బంది వెళ్లిపోయిన వెంటనే పిల్లలు తమ తల్లి వైపు పరుగెత్తాయి. సరిగ్గా అరగంట తర్వాత ఆ తల్లి లేచి నిలబడింది. దాని శ్వాస క్రమంగా సాధారణ స్థితికి వచ్చింది. వాపు పూర్తిగా తగ్గకపోయినా దాని ముఖం దాదాపు మునుపటి స్థితికి వచ్చింది. ఈ క్లిష్ట సమయంలో కూడా తల్లికి పిల్లలకు మంచి జరిగింది. ఆహార గొలుసులో అగ్రస్థానంలో ఉన్న సింహానికి కూడా కష్టకాలాలు రావచ్చు. కొంత పోరాటం తర్వాత అది కనుమరుగవ్వచ్చు.